జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వర్ల సుమంతాచారి ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన కొర్రు మధును పరామర్శించి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనుకోకుండా ఆటో ప్రమాదానికి గురై లోయలో పడిపోవడం జరిగింది. అందులో ఉన్న వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు కొర్రు మధుబాబు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోవడం జరిగింది. ఒళ్లంతా గాయాలు కావడం జరిగింది. కొర్రు మధుబాబు కుటుంబం ఆర్థిక పరంగా పరిస్థితి బాగోలేదు. కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న మధు ఇలా ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని వడ్ల సుమంతాచారి ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రు మధుబాబు ఇంటికి వెళ్లి మధుబాబును పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మధుబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మధుబాబు త్వరగా కోలుకోవాలని వడ్ల సుమంతాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కొర్రు మధు గారు మా ఆప్తమిత్రుడు, పేదరికంలో నలిగిపోతున్నటువంటి మా మిత్రుడికి మాకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అలాగే దాతలు ముందరికి వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాము. అధ్యక్షుడు కొర్రు మధుబాబు గారు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు ఆయనను చూడడానికి బీసీ చైతన్య వేదిక వడ్ల సుమంతన్న గారు మా వికలాంగులకు ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధరాత్రి కానీ వచ్చి ఆదుకునే వ్యక్తి అంటే ఒక వడ్ల సుమంత్ అన్నగారు. వారు మా వికలాంగుల కోసం ఎంతో అవసరము. ఆయన చల్లగా ఉండాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా కొర్రు మధుబాబు గారు జిల్లా అధ్యక్షుడు, వికలాంగులకు ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు ఎన్నో అవసరమైన వస్తువులు తెప్పించి ఉద్యోగాలు కానీ మెడికల్ సర్టిఫికెట్లు కానీ ఏదన్నా కానీ ఒక పింఛను కానీ కష్టపడి పోలీసులతో లాఠీ దెబ్బలు తిని కొడుక ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే మాకు చాలా బాధ వేస్తుంది.